సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీని వీడారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందని, పార్టీని వీడడం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని పేర్కొన్నారు. బీజేపీతో పోరాడుతున్న బీఆర్ఎస్తో బీఎస్పీ పొత్తును ప్రధాని మోదీ భగ్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ముందుకు సాగుతూ కష్టసుఖాలు పంచుకోవడం తాను నమ్మిన ధర్మమని ప్రవీణ్ అన్నారు. బీజేపీ కుట్రలకు భయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని, తన ప్రస్థానాన్ని ఆపలేనని స్పష్టం చేశారు. బహుజనులారా, దయచేసి నన్ను క్షమించండి. నాకు వేరే మార్గం లేదు. బరువెక్కిన హృదయంతో బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. బీఎస్పీ అధిష్టానం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల పార్టీ రాష్ట్రంలో బలహీనపడింది. అదే సమయంలో నేను కొన్ని ప్రధాన సూత్రాలపై రాజీ పడకూడదనుకుంటున్నాను. స్వేరోగా నేను ఎవరిని నిందించను. నన్ను నమ్మిన వారిని మోసం చేయను. తెలంగాణలో బీఎస్పీ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవాల్సింది. ఆ పార్టీ అధినేత మాయావతికి ధన్యవాదాలు. నన్ను విశ్వసించినందుకు, నన్ను నడిపించినందుకు ఎప్పటికీ మీరే నా మార్గనిర్దేశకులు. కాంచీరాం సామాజిక న్యాయం కోసం ఎల్లవేళలా కృషి చేస్తా. నాపై విశ్వాసం ఉంచినందుకు బహుజనులందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. పవిత్రమైన రాజ్యాంగ విలువలు, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కాపాడడంతో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గబోను. బహుజనులు స్వశక్తితో ఎదిగేందుకు నిర్విరామంగా కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. నాకు అండగా నిలిచినందుకు తెలంగాణ, భారతదేశ ప్రజలకు ధన్యవాదాలు. మళ్ళీ చెబుతున్నా, చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటా అని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.